విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసంలో గ్రహస్థితుల ఆధారంగా మీనరాశి వారికి కలిగేటువంటి ఫలితాలని గమనిద్దాం. భారతీయ జ్యోతిషంలో కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైనటువంటి కాలం. దీపారాధన, ఉపవాసం, శివ పూజ, విష్ణు పూజ, తులసి, దామోదర వ్రతం ఇలాంటి క్రతువులు ఈ మాసంలో విశేషమైనటువంటి పుణ్యఫలాలను ఇస్తాయి. మరి ఈ పవిత్ర మాసంలో సూర్యుడు తులారాశిలో నీచస్థితిలో ఉండగా, గురువు వృషభంలో, శని కుంభరాశిలో, కుజుడు కర్కాటకంలో, బుధుడు వృశ్చికంలో, శుక్రుడు కన్యలో, రాహు మేషంలో, కేతు తులలో సంచరిస్తూ ఉన్నారు. మరి ఈ గ్రహస్థితులు మీనరాశి వారికి మానసిక శాంతి, కుటుంబ పరిణామాలు, ఆధ్యాత్మిక చైతన్యము, ఆర్థిక పునరుద్ధరణ కలిగించేటువంటి సమయం. అయితే కొన్ని చిన్న చిన్న ఆటంకాలు, దిశా మార్పులు, మానసికంగా ఆందోళన అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. మరి గ్రహస్థితులు వాటి ప్రభావాల్ని గమనిస్తే మీనరాశికి కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో అంటే 8వ స్థానం, సూర్యుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొంత మానసికంగా కలత, ఆరోగ్య ఇబ్బందులు, గోప్యమైనటువంటి వ్యయాలు ఉంటాయి. ప్రభుత్వ పనుల్లో జాప్యం తలెత్తే అవకాశం ఉంటుంది. కానీ ఆధ్యాత్మికతకు మాత్రం చాలా మక్కువ పెరుగుతుంది. ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయండి, తాంబూలాలు ఇవ్వండి. అలాగే చంద్రుడిని గమనిస్తే మధ్యస్థితి, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, మౌనవ్రతం అవసరమవుతుంది. శని 12వ స్థానంలో ఉన్నాడు. మరి శని ద్వాదశ స్థానంలో ఉండడం ఖర్చులు పెరుగుతాయి, నిద్రలో అంతరాయం, విదేశీ ప్రయాణ సూచన, దూర సంబంధాల అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆధ్యాత్మిక చింతన, ఆత్మచింతన అనుకూలమైనటువంటి సమయం. గురువు 3వ స్థానంలో, మీ రాశి అధిపతి అయినటువంటి గురుడు 3వ స్థానంలో ఉండడం వలన ఆలోచనలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కానీ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. జ్ఞానం పెరుగుతుంది, కానీ నిర్ణయాలు ఆలస్యంగా ఉంటాయి. గురు పూజ, బుధవారం నాడు ఉపవాసం చేయడం మంచిది. అలాగే కుజుడు 5వ స్థానంలో, సంతానం, సృజనాత్మకత, విద్యా విషయాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. కానీ అహంకారం పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు 9వ స్థానంలో, విదేశీ అవకాశాలు, ఉన్నత విద్య, గురుకృప దిశగా ప్రయాణం ప్రారంభమవుతుంది. విద్యార్థులు బోధనా వృత్తిలో ఉన్న వాళ్లకు చాలా శుభకరంగా ఉంటుంది. శుక్రుడు 7వ స్థానంలో, దాంపత్య జీవితం, ప్రేమ జీవితం, వ్యాపార భాగస్వామ్యాలు. శుక్రుడు చక్కటి ఫలితాలను ఇస్తాడు. మరి కుటుంబ శాంతి, ఆకర్షణ, గౌరవం పెరుగుతాయి. మరి మీనరాశి వాళ్ళకి కార్తీక మాసంలో ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే ఆర్థిక పరంగా మధ్యస్థంగా కానీ, స్థిరమైనటువంటి కాలంగా కానీ చెప్పచ్చు. పాత అప్పులు తగ్గి కొత్త వ్యయాలు కనిపిస్తాయి. ఆస్తి పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. దాన ధర్మాలు చేస్తే ఆర్థిక ప్రవాహం స్థిరంగా ఉంటుంది. మరి ప్రతి గురువారం కూడా పసుపు పూలు సమర్పించండి. కార్తీక మాసంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, శుక్రవారం నాడు దీపదానం చేయడం మంచిది. ఉద్యోగము, వృత్తి, వ్యాపారాలని గమనించినట్టయితే కార్తీక మాసంలో మీనరాశి వాళ్ళకి పనిలో ఒత్తిడి పెరుగుతుంది, కానీ చక్కటి గుర్తింపు లభిస్తుంది. అధికారుల దృష్టిలో క్రమశిక్షణతో ఉండాలి. కొత్త ప్రాజెక్టులో జాగ్రత్తగా పాల్గొనాలి. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు వస్తాయి. మరి లాభం కంటే కూడా విశ్వసనీయత పైన దృష్టి పెట్టాలి. అకస్మాత్తుగా పెట్టుబడి పెట్టకూడదు. మరి బుధవారం గణపతి పూజ, గురువారం సాయిబాబా లేదా ఇతర గురువుల దగ్గర దానం చేయండి. వృత్తిలో శుభ ప్రభావం ఉంటుంది. మరి దాంపత్య జీవితం కానీ, ప్రేమ జీవితం, కుటుంబ జీవితాన్ని గమనించినట్టయితే కార్తీక మాసంలో మీనరాశి వాళ్ళకి శుభ్ర ప్రభావం వలన దాంపత్యంలో ప్రేమ, బంధం, శాంతి ఏర్పడతాయి. కానీ సూర్యుడు అష్టమ స్థానంలో ఉండడం వలన స్వభావంలో తాత్కాలిక విభేదాలు ఉంటాయి. అయితే పెద్దల ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం. పిల్లల నుండి ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు. సోమవారం పరమేశ్వరుని అభిషేకం చేయండి. కుటుంబ సభ్యులందరూ కలిసి దీపారాధన చేయండి, శాంతి లభిస్తుంది. మరి మీనరాశి వాళ్ళ ఆరోగ్యాన్ని గమనించినట్టయితే కార్తీక మాసంలో మానసికంగా అలసట, రక్తపోటు, నిద్రలేమి వంటి సమస్యలు ఉంటాయి. ఉషోదయ స్థానం, తులసి సేవనం, ధ్యానం చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కార్తీక మాసంలో ఉపవాసం మరియు సాత్విక ఆహారం ఆరోగ్యానికి శ్రేయస్సు లభిస్తాయి. విభిన్న రంగాల్లో వీటి ప్రభావం ఉంటుంది. మరి సినిమా రంగం కానీ, కళారంగాన్ని కానీ గమనిస్తే కార్తీక మాసంలో మీనరాశి వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కీర్తి పెరుగుతుంది. ఆధ్యాత్మికతతో కూడినటువంటి కృషి శాశ్వత గుర్తింపునిస్తుంది. మరి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ఇతర రంగాలు చూస్తే కార్తీక మాసంలో మీనరాశి వాళ్ళకి పనుల్లో జాప్యం ఉంటుంది, కానీ చివరికి విజయాలు లభిస్తాయి. అధికార సహకారం క్రమంగా పెరుగుతుంది. బ్యాంకింగ్, అకౌంటింగ్ రంగాల్ని చూస్తే కార్తీక మాసంలో మీనరాశి వాళ్ళకి జాగ్రత్తగా లెక్కలు చూసుకోవాలి. పాత లావాదేవీలు సక్రమంగా పరిష్కరించబడతాయి. మరి వ్యాపారాలు చూసినట్టయితే కొత్త ఒప్పందాలు వస్తాయి, కానీ బంధువుల సలహా విని ముందుకు వెళ్ళాలి. లక్ష్మీనారాయణ పూజ లాభాన్ని ఇస్తుంది.
విద్యార్థుల్ని గమనించినట్టయితే కార్తీక మాసంలో మీనరాశి వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది, గురు దృష్టి మీపై ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చదివితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. గృహిణులు దీపారాధన, వ్రతాచరణ, కుటుంబ సమతుల్యత ఈ మాసంలో ముఖ్యమైనవి. మంగళవారం నాడు తులసి మొక్కకు నీళ్లు పోయడము, తులసి మొక్కని దానం ఇవ్వడం చేయండి. అలాగే మానసిక ఒత్తిడి కానీ, ఆర్థిక ఇబ్బందులు, దూర సంబంధాల సమస్యలు, చిన్న అనారోగ్యాలు ఇలాంటివన్నీ పరిష్కరించబడడానికి శనివారం రోజున నల్ల నువ్వులు సమర్పించడం, దీపం జ్యోతి పరబ్రహ్మ స్తోత్రాన్ని పఠించడం, గురువారం నాడు పసుపు వస్త్రధారణ, తులసి దామోదర పూజ, అలాగే దీపదానము ఇలాంటివన్నీ కూడా చక్కటి పరిహారాలు. మరి కార్తీక మాసంలో మీనరాశి వాళ్ళకి ఇది ఆధ్యాత్మికంగా మేలుకొల్పునిచ్చేటువంటి, శాంతి పునరుద్ధరణిచ్చేటువంటి మాసం. చక్కటి పరివర్తన జరుగుతుంది, జీవితంలోని గందరగోళాలు తొలగిపోయి కొత్త మార్గం కనిపిస్తుంది. మీ కృషి, భక్తి, సద్భావనతో శుభ ఫలితాలు అందుకోండి. చెప్పినటువంటి పరిహారాలు పాటించి మీ జీవితాన్ని విజయవంతంగా జరుపుకుంటారని ఆశిస్తూ నమస్తే.